ఈ సినిమాలు ఎక్కడున్నాయో తీసిన వాళ్ళకు కూడా తెలుసో తెలియదో. ఇప్పుడు సినిమా ఒకటి వస్తుంది అంటే చాలు జరిగే హడావుడి మామూలుగా ఉండడం లేదు. సినిమా మొదలైనప్పటి నుంచి విడుదలయ్యే వరకు మీడియాలో ఫుల్ ఫామ్లో ప్రమోషన్ చేస్తూ ఉంటారు. దీనికి తోడు సోషల్ మీడియా ప్రమోషన్ కూడా తోడవుతుంది. అలా అన్ని విధాలుగా సినిమాను బాగా ప్రమోట్ చేసుకుంటుంటారు దర్శక నిర్మాతలు. అయితే ఇంత చేసుకున్న తర్వాత సినిమా థియేటర్లో వచ్చింది అంటే హిట్టో ఫట్టో అయిపోతుంది. ఆ తర్వాత సినిమా ఏమవుతుంది అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడైతే ఐబొమ్మలో వస్తున్నాయి, ఓటీటీలో వస్తున్నాయి, రకరకాల ప్లాట్ఫామ్స్లో సినిమా ప్రమోట్ అవుతుంది. యూట్యూబ్లో కూడా చివరికి సినిమాని విడుదల చేస్తున్నారు. అలాగే ప్రైవేట్ వెబ్సైట్స్, నంబర్ ఆఫ్ వెబ్సైట్స్ మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని సినిమాలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయో ఏమైపోయాయో కూడా ఎవరికి తెలిసినట్టు లేదు. వాటికి సంబంధించిన వీడియోలు కూడా ఎక్కడా కనిపించవు. చివరికి యూట్యూబ్లో కూడా ఆ సినిమాలు లేవు అంటే వాటి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అలా ఎన్ని సినిమాలు ఉన్నాయో ఇప్పుడు ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిద్ధార్థ హీరోగా నటించిన జబర్దస్త్ అనే సినిమా థియేటర్స్లో అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమా యూట్యూబ్లో ఎవరో బయట యూజర్ అప్లోడ్ చేశారు, కానీ అఫీషియల్గా ఎక్కడా లేదు. ఈ సినిమాతో సిద్ధార్థ, సమంత ప్రేమలో కూడా పడ్డారు. ఇక కన్నడ హీరో ఉపేంద్ర నటించిన ఉపేంద్ర 2 అనే సినిమా సంగతి కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. ఈ సినిమా ఐబొమ్మలో కూడా ఎక్కడా కనిపించలేదు. వీటితో పాటు సాయిధరమ్ తేజ్ నటించిన రేమ్ సాయిధరమ్ తేజ్ మొదటి చిత్రం. వైవిఎస్ చౌదరి డైరెక్ట్ అండ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించిన ఈ సినిమా పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. ఆ సినిమా ఏ ఓటీటీలోనూ, యూట్యూబ్లోనూ, చివరికి ఐబొమ్మలో కూడా ఎక్కడా కనిపించదు. 2013లో శ్రీకాంత్ హీరోగా నాటుకోడి అనే సినిమా వచ్చింది. ఈ సినిమా వచ్చిన సంగతి కూడా ఎవరికీ తెలియదు. ప్రస్తుతం అది ఎక్కడ ఉందో కూడా ఎవరికీ తెలియదు. ఇలా కొన్ని సినిమాలు ప్రేక్షకుల కంట పడకుండా అలా జస్ట్ డిజపియర్గా అయిపోయాయి.